ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్న నారుమడి వచ్చేసి సుమారుగా 2 వారాలు అయితే అయిపోయింది. చూడండి, మొత్తము 6 ప్యాకెట్లు అయితే వేసుకున్నాము. ఇక్కడ ఒక చిన్న పొరపాటు అయితే చేసేసాను. అంటే వడ్లు చల్లుకున్న తర్వాత మరుసటి రోజున తెల్లవారుజామునే నీళ్ళు అయితే తీసేసాము. అలాగే ఇంకా తెల్లవారుజాము నుండి సాయంత్రం వరకు వచ్చిన తర్వాత సాయంత్రం నీళ్ళైతే పతలాగైతే పెట్టుకోవాలి. ఆ విధంగా నీళ్ళైతే పెట్టలేదు సాయంత్రము. ఇంకా బొక్కలు కూడా అలాగే తీసి పెట్టేశాను. నీళ్ళు తీసేసిన బొక్కలు అయితే అలాగే ఉంచేశాను. ఇక అదే రోజున రాత్రి వర్షము చాలా జోరుగా అయితే వచ్చింది. గింజలు పైన కింద ఈ విధంగా అయిపోయాయి, పైకి వచ్చేసాయి. అలా రావడం వల్ల మొలకలైతే సరిగా రాలేదు. అక్కడక్కడ చాలా వరకు రాలేదు, మీరు చూసి ఉంటారు. చూడండి, మళ్ళీ ఇక్కడ వచ్చేసి నారుమడి అయితే తయారు చేశాము. ఇక వడ్లు కూడా అవి కూడా నీళ్ళలో ఉంచిపెట్టాను. ఆ విధంగా ఇంకా ఈ చూడండి, ఇది వచ్చేసి జిలగ తెలుసు కదా, ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది. కాకపోతే పండించుకోలేదు చాలామంది. పండించుకుంటే భూమికి బలం ఉంటుంది, మంచి దిగుబడితో పండుతుంది పంట. చూడండి, ఇక్కడ కూడా వచ్చేసి ఇది 2 నారుమడి. ఇక్కడ వచ్చేసి 4 ప్యాకెట్లు అయితే చల్లుకున్నాను. చూశారు కదా, ఈ విధంగా వచ్చాయి మొలకలు అయితే. ఆ చిన్న పొరపాటు చేయడం వల్ల ఇంకా వర్షం రాదు అనుకున్నాను. వర్షం అయితే వచ్చేసింది. అదే రోజున జిలగ పంటకు నీళ్ళు అయితే కడతాను. ఇంకా అర్ధంకాయ ఈ విధంగా పారేదైతే ఉండడం వల్ల నీళ్ళు అయితే పెట్టలేదు, ఇక వదిలేశాను. ఇందులో వచ్చేసి జిలగ అలాగే జొన్నలు ఇవి 2 కలుపుకొని చల్లుకున్నాను. చూశారు కదా, ఈ మొత్తము ఇంకో 10 రోజుల తర్వాత మొత్తము బురదమడి అయితే చేసేసాను.